శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో తొక్కిసలాట జరిగి 9 మంది చనిపోవడం, 10 మందికి పైగా గాయాలవ్వడం తీవ్ర విషాదకరమైనటువంటి సంఘటన అది. దీని మీద అటు ప్రభుత్వం నుంచి మంత్రులు వెళ్ళారు, తక్షణం అక్కడ పరిశీలించారు, బాధితుల కుటుంబాలను పరామర్శించారు. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వీళ్ళు వెళ్ళారు, పరామర్శించారు. అండ్ స్థానిక వైసీపీ నాయకులైనటువంటి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు గారు స్వయాన డాక్టర్ కాబట్టి తాను అక్కడ వైద్య పరీక్షలు కూడా, ప్రాథమిక వైద్యం కూడా అందించారు. అయితే ఈ క్రమంలో ఈ ఒక 16-17 నెలల నుండి పూర్తిగా ఏమంటారు, ఏదో పరిరక్షకుడు అంటారు కదా, ధర్మ పరిరక్షకుడు అని చెప్పి రకరకాల సందర్భంలో దానికి సంబంధించినటువంటి డ్రెస్సులు వేసుకున్న ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు అందుబాటులో లేరేమో కానీ తాను వెళ్ళినట్లు లేరు. మామూలు తిరుపతిలో తొక్కిసలాట జరిగినప్పుడు చూసాం, చంద్రబాబు గారి కంటే ముందు తనే వెళ్ళారు. అక్కడికి వెళ్ళారు, ఏదో సభ పెడతా అన్నారు, ఏదో దీక్ష అన్నారు, ఇంకొకటి అన్నారు. అప్పుడు చాలా వెళ్ళారు, ఆసుపత్రికి వెళ్ళారు, పరామర్శించారు. అని ఇప్పుడు ఇది కూడా గుడిలోనే జరిగింది. తీవ్ర విషాదకరం. జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యేలు వెళ్ళారు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు వెళ్ళినప్పుడు వాళ్ళు వెళ్ళినట్లేదు, వీళ్ళు సపరేట్గా వెళ్ళేస్తారు, ఎప్పుడైనా వెళ్ళనియండి. జనసేన ఎమ్మెల్యేలు వెళ్ళారు. మామూలుగా ఉప ముఖ్యమంత్రి అందుబాటులో ఉంటే వెళ్ళే వాళ్ళు లేరేమో, మరి అందుబాటులో లేరా? మొన్నైతే ఉన్నారు, 1 వారం 10 రోజులు. నారా లోకేష్ గారు ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు దుబాయ్, యుఏఈ, అబుదాబి పర్యటనలకు వెళ్ళినప్పుడు 1 వారం 10 రోజులు తుఫాను అవి ఇవి అని పరిశీలించారు. బహుశా మళ్ళీ హైదరాబాద్లో ఉన్నారా, లేకపోతే ఏమైనా సినిమా షూటింగ్స్ ఉన్నాయో తెలియదు, కానీ మొత్తం మీద అయితే అందుబాటులో ఉన్నట్లేరు. అందుబాటులో ఉండింటే తను అక్కడికి వెళ్ళేవాళ్ళు అని సోషల్ మీడియాలో కూడా ఇంతకు ఉప ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లోనా, హైదరాబాద్లోనా, లేకుంటే సినిమా షూటింగ్లోనా, లేకుంటే దేవాలయంలో ఘటన జరిగి 9 మంది చనిపోయారు. తిరుపతిలో 6 మంది ఏమో, ఇక్కడ 9 మంది, ఇంతమంది గాయాల పాలయ్యారు. అయినా కూడా అక్కడికి వెళ్ళి స్వయంగా పరిశీలించడం కోసం వెళ్ళకపోయేసరికి బహుశా ఎక్కడున్నారు తను, అంటే ఏ లొకేషన్లో ఉన్నారు, ఎక్కడున్నారు అనే నెటిజన్లు కూడా ఆరా తీస్తూ ఉన్నారు.